మహాకుంభమేళా పుణ్యాన ఫేమస్ అయిన పూసలమ్మే మోనాలిసా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్కడ చూసినా విన్నా ఆమె వార్తే. సోషల్ మీడియా దెబ్బకు పూసలమ్మటం మానేసి ఇంటికి వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే ఒక బాలీవుడ్ నిర్మాత డైరెక్టర్ ఏకంగా తనకు సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ప్రకటించి మూవీ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మోనాలిసాపై టాలీవుడ్ కనుబడింది. అందుకే మోనాలిసాకు టాలీవుడ్లో ఒక సినిమా ఛాన్స్ దొరికింది. అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఇట్స్ ఓకే గురు, క్రష్ వంటి సినిమాల్లో నటించిన నటుడు సాయి చరణ్ మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే సాయి చరణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా మోనాలిసాని తీసుకున్నారు. ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేనులు నిర్మాతలుగా చేస్తా ఉన్నారు. అయితే ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్న శ్రీను కోటపాటి గతంలో ధనాధన్ ధనరాజ్, తాగుబోతు రమేష్లను పెట్టి పీకే రావు ఏకే రావు అనే ఒక సినిమా కూడా చేశారు. అలాగే నటుడు ఆది సాయి కుమార్తో లవ్ కే రన్ అనే ఒక మూవీని కూడా దర్శకత్వం వహించిన పరిస్థితి. అలా తాజాగా ఈ డైరెక్టర్ సాయి చరణ్ మోనాలిసాని హీరోయిన్స్గా పెట్టి కొత్త సినిమాకి దర్శకత్వం చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ భాషలో, అలాగే తమిళము, మలయాళం, కన్నడ మొత్తం ఒక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాం అని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత, డైరెక్టర్, హీరోయిన్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ మూవీలో సీనియర్ నటుడు హరీష్ కూడా ఒక కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని సినిమా యూనిట్ చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ మోనాలిసా పాన్ ఇండియా మూవీలో ఆఫర్ కొట్టేయడంతో చాలామంది నెటిజన్స్ మోనాలిసా నక్కతోక తొక్కింది పో అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏకంగా పాన్ ఇండియా మూవీలో అవకాశం అందుకోవటం అంటే ఏదైనా అదృష్టం ఉంటేనే అది దక్కుతుంది. ఆ అదృష్టం నిన్నే వరించింది మోనాలిసా అంటూ నెటిజన్స్ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా ప్రారంభమైన సందర్భంగా అందరూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్న పరిస్థితి. బాలీవుడ్ సినిమా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్లోనైనా సక్సెస్ కొట్టాలి, టాలీవుడ్ సినిమా చేసి టాలీవుడ్లో సినిమా రిలీజ్ చేసి అది విజయం సాధించి నీ కెరీర్ బాగుండాలని చెప్పి మోనాలిసాని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం మోనాలిసా లక్ ఈసారి ఎలా ఉండబోతుందో.